హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్జెటి ఫ్యాషన్స్. వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు వచ్చేసి నేను మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను, అలాగే మా వాడు స్కూల్ రొటీన్ అన్ని చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ అయితే లేవగానే పిల్లలకి దోశలు పెట్టేశాను అనమాట. సో మేము కూడా టిఫిన్ అయితే చేసేసాము. సో ఇవాళ నేను చేసుకోబోయే రెసిపీస్ అన్ని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. మరి వీడియోలోకి వెళ్ళిపోతామా? వాళ్ళైతే నేను పలావ్ చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే నిన్న మటన్ తెచ్చుకోవాలి, మాకు దగ్గరలో దొరికింది. కానీ నిన్న మటన్ అయితే తేయడానికి మా వారు లేరు. సో ఇవాళన్నా మా చికెన్ తెచ్చుకుందాము, సంగటి చేస్తామని సంగటి వదిలే పలావ్ చేస్తాను. సో అమ్మమ్మ కూడా ఇష్టం కదా అని చెప్పాను. సో ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టేసుకుంటానండి. సో ఇక్కడ చికెన్ శుభ్రంగా వాష్ చేసేసి సపరేట్ చేశాను. ఇదేమో కర్రీకి, లివర్ ఏమో ఫ్రైకి అనమాట. లివర్ వచ్చేసి మా బుడ్డిగాడి కోసం అనమాట. సో నేను ఇంకా పలావ్ చికెన్లోకి ఇక్కడ ఆనియన్స్, టమాటోస్ అన్నీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. మసాలా దినుసులు అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. లివర్ ఫ్రై అయితే అయిపోయింది. చాలా లెస్ స్పైసీతో చేశాను, చాలా బాగుంటుంది. వితిన్ 10 minutesలోనే చేయొచ్చు. ఈ రెసిపీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో ఇది బుడ్డిగాడి కోసం అని ముందుగానే చేసి పక్కన పెట్టేశాను. ఒక సైడ్ ఏమో చికెన్ కర్రీ అవుతుంది. ఇంత పెద్దదిగా ఉందేమో అనుకుంటారేమో గిన్నె. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళది అనమాట. మేము ఉండేది రెంటెడ్ హౌస్లో. సో సగం సామాన్ మేము మా ఇంట్లోనే పెట్టుకుని వచ్చేసాము ఇక్కడికి. అందుకని మా డాడీని రమ్మంటే ఇంత పెద్దది తీసుకొచ్చారనమాట. సో ఇంకేముంది, నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఇంట్లో చేసింది, మంచి స్మెల్ వస్తుంది. ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. ఇంకా ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు కూడా వేసుకొని బాగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మీకు టేస్ట్ అంతా బాగుంటుంది, ఎప్పుడైనా గమనించుకోండి. సో అలా అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు కూడా ఎక్కువ వేసుకోదండి. పులావ్లో టమాటాలు చాలా తక్కువ వేసుకుంటే అసలు వేసుకోరు కూడా. నేనేంటంటే ఒక్కటి వేసాను ఫ్లేవర్ కోసం. అలాగే ఇంట్లోనే చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కొబ్బరి పేస్ట్ రెండింటిని కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోండి, లేదంటే అడుగు మాడిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా. ఇంకేముందు ఆయిల్ అంతా బాగా పైకి తేలిన తర్వాత ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా మంచి ఫ్లేవర్స్ ఇస్తాయండి. పలావ్కి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవన్నమాట. వేసుకుని అడుగు మాడిపోకుండా బాగా తిప్పుకోండి. బాగా తిప్పుకొని ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. సో పాత బియ్యము, కొత్త బియ్యం అలాంటివి ఉంటాయి కదా. సో మీ కొలతను బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నాను. వేసేసి బాగా నీళ్ళని మరగనివ్వండి. అలాగే కొంచెం ఉప్పు కూడా ముందుగానే వేసుకోండి, తర్వాత వేసుకోలేము కాబట్టి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కింద నుంచి పైకి బాగా తిప్పేసి వదిలేయండి. సో హై ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే బాగా నీళ్లు మరుగుతాయి. సో ఇలా మరిగిన తర్వాత బియ్యం నేను ముందుగానే నానబెట్టుకున్నాను. సో హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిదనమాట. సో నేను ఇక్కడ నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి కొంచెం ఉప్పు ఏదైనా తేడా ఉంటే ఇక్కడే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సప్పగా ఉంటే బాగుండదు కాబట్టి వేసేసుకొని కింద నుంచి పైకి బాగా రైస్ అంతా తిప్పుకొని మూత పెట్టేసేసుకొని వదిలేయండి. అప్పుడే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఇక్కడ లివర్ ఫ్రై అయిపోయింది. చికెన్ కూడా నేను వాటర్ పోయకుండా చేశాను. గ్రేవీగా భలే వచ్చింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. సో రైస్ ఏమో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఉడికిపోయింది అనమాట. చూసారు కదా, బాగా సూపర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ మా బుడ్డిగాడికి ఈ గ్యాప్లో యాపిల్ ఇస్తే తింటూ ఉన్నాడు అనమాట. సో రైస్ కూడా అయిపోయింది. అంత పొడి పొడిగా భలేగా వచ్చింది. రైస్ అయితే బాగా కుదిరింది. సో ఇంకా మా బుడ్డిగాడికి ఆకలేసిన మమ్మీ ఆమె పెట్టు అన్నాడు. ఏదైనా కానీ మనం చేతులతో చేసి పిల్లలకి పెడుతుంటే భలే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది కదా. సో మా బుడ్డిగాడు ఆకలేస్తుంది అనగానే పెట్టేశాను, తృప్తిగా తిన్నాడు. ఇంకా వాడు తిన్న తర్వాత వాడిని స్కూల్కి కూడా నేను రెడీ చేయాలి. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందు నేను బ్యాగ్ కూడా రెడీ చేయాలి కదా మెయిన్గా. సో స్కూల్ బ్యాగ్లో మెయిన్గా ఒక వాటర్ బాటిల్ పెట్టేసి, ఈరోజు ఫ్రూట్స్ ఏమి లేవు ఇంట్లో, అయిపోయినాయి. సో స్నాక్స్గా నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అవి ప్యాక్ చేసేసి వాడిని కూడా శుభ్రంగా రెడీ చేసేసాను, ఫుడ్ పెట్టేసి. స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇంక వాడిని స్కూల్కి పంపించేసి చిన్నోడికి పిల్లడికి కూడా ఫుడ్ పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా పడుకోవాలి. కొంచెంసేపు పడుకున్న తర్వాత వాడు వచ్చేసరికి ఏదైనా స్నాక్ చేసేయాలి. ఇప్పుడు మా బుడ్డి కూడా వచ్చి టైం అయిపోతుంది కదా, వాడి కోసం ఏదైనా స్నాక్ చేద్దామంటే మా ఆయన వెళ్ళి బ్రెడ్ తీసుకొచ్చారు. సో బ్రెడ్ ఆమ్లెట్ ఏమన్నాడు. బ్రెడ్ ఆమ్లెట్ నేను చాలా డిఫరెంట్గా చేస్తాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను రెసిపీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను, చాప్ చేసుకొని. ఇది చాపర్ ఉంటే నేను ఇలా చాలా ఫైన్గా అయిపోతుంది కదా అని తీసుకుంటాను. వేసుకున్నాక కరివేపాకు నేను కొంచెమే వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో నేను కొంచెమైనా సరే వేస్తాను, మధ్య మధ్యలో అలా తగులుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంట్లోనే ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకున్నాను కదా, కొంచెం ఉప్పు అలాగే కారం, పసుపు కూడా మీ టేస్ట్కి తగ్గట్టే యాడ్ చేసుకోండి.
వేసాను. కారం నేను చాలా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మా బుడ్డగా తినాలి కాబట్టి నేను చాలా తక్కువ వేస్తున్నాను. సో మనం కొంచెం కారం వేసుకున్నా కూడా సరిపోతుంది. సో పసుపు కూడా కొంచెం లైట్గా వేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా తక్కువ వేసేసి ముందు ఫస్ట్ ఇలా అన్నీ కలిపేస్తాను. తర్వాత ఎగ్స్ వేసి అంతా బాగా మిక్స్ అవుతుంది. ముందుగానే ఎగ్స్ వేసి చేస్తారు, నాకెందుకు అలా అయితే పెద్ద కలవదనిపించింది. సో ఇలా అయితే ముందుగానే ఉప్పు కారాలు అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. సో ఇది బాగా ఒక 4 ఎగ్స్ వరకు తీసుకుంటాను. అంటే మీరు ఆనియన్స్ ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి తీసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ చూసాను 4 పడతాయో 5 పడతాయో అని చెప్పేసి చూసి యాడ్ చేస్తాను. నాకు ఇక్కడ అరౌండ్ ఒక 5 ఎగ్స్ వరకు పడింది. సో కారం అయితే నేను చాలా తక్కువగానే వేసాను. సో కమింగ్ టు రెసిపీలోకి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఇక్కడైతే మనకి నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఘీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసింది, ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. ఇంట్లో చేసి మనం కొంచెం లైట్గా నెయ్యి తీసుకుని సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. సో నెయ్యిలో ఫ్రై చేస్తేనే బాగుంటాయి అన్నమాట ఈ బ్రెడ్ అనేది. సో కొంచెంగా నెయ్యి వేసుకున్నాను ఇక్కడ. సో నెయ్యి వేసుకుని బ్రెడ్ని అటు సైడ్ ఇటు సైడ్ 2 వైపులా కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. సో సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది. లైట్గా రోస్ట్ చేశాను, మీకు కలర్ కనిపిస్తుంది కదా. 2 ఫ్రై చేసుకున్నాను కదా, వాటితో పాటు ఈ 2 నేను ఫ్రై చేస్తున్నాను. సో సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. సో మీరేం ప్రిపేర్ చేస్తారు, మీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టారు. ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి. సో చాలా లైట్గానే నెయ్యి వేసి రోస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేస్తున్నారు ఇక్కడ. సో కొంచెం అంటే లైట్గా ఆయిల్ వేసుకుంటే మనకి ఇక్కడ ఆమ్లెట్ లాగా వేస్తాను నేను. సో ఇక్కడ మంచిగా బీట్ చేసేసి చూపిస్తున్నాను చూడండి, చాలా తక్కువే వేసుకోండి, పెద్దది కావాలని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్న చూపిస్తాను. సో దీంట్లోనే నేను 2 టైప్స్ అరౌండ్ ఒక 3 టైప్స్ ఏమో చేస్తాను. ఇది ఒక టైపు, సో ఇంకొక టైపు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఇది మంచిగా ఫ్రై మనం ఒక సైడ్ ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. సో అటు సైడ్ ఆమ్లెట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇటు సైడ్, సో ఆమ్లెట్ అటు సైడ్ బాగా ఫ్రై అయిపోయింది కదా. సో చాలా నీట్గా ఫ్రై అయింది. సో ఇది కూడా పెట్టేద్దాము. సో నీట్గా 2 వైపులా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ద కలర్ ఎంత బాగుందో చూడడానికి, పొడి అంటే కూడా చాలా బాగుంటుంది. సో మీరు దీన్ని జామ్ అయినా తీసుకొని ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఇంకేముంది, మంచిగా నైఫ్ తీసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను ఇక్కడ నైఫ్ తీసుకున్నాను, ఇలా నీట్గా మిడిల్లో కట్ చేసుకుంటే వేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం చాలా బాగుంటుంది. లేదు అంటే కొంచెం చల్లగా తినచ్చు. సో బ్రెడ్ ఆమ్లెట్లోనే ఇది ఇంకో టైప్ అనమాట. సో ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకొని కొంచెం షుగర్ వేసి మంచిగా బీట్ చేస్తున్నాను. సో ఇది కొంచెం స్వీటీగా ఉంటుంది, పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. ఇప్పుడు షుగర్ మీరు ఇష్టం అనమాట, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేస్తాను, కొంచెం స్వీట్ ఉండాలి కదా అని చెప్పేసి. సో అది నేను ఇష్టం అనమాట. సో ఇలా మంచిగా వేసుకున్నాను కదా. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఉంది కదా. సో దీన్ని ఇలా మంచిగా డిప్ చేసి వేసేస్తున్నాను. సో ఎక్కడ ఎటైనా మనం 2 వేసేసుకోవచ్చు. ఇది మా చిన్నోడికి ఇంకా ఇష్టం అనమాట, మా పెద్దోడు కూడా తింటాడు. చిన్నోడికి అప్పుడే పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఇది కొంచెం మైదాతో చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి ఏమంటే ఇంకొంచెం లైట్గా ఆయిల్. సో మంచిగా ఫ్రై అయిపోయాయి, చూసారు కదా. లుకింగ్ సో ఎమ్మి, చాలా బాగుంది. సో ఇదే బ్రెడ్ ఆమ్లెట్లో నేను ఇంకా 3 చూపిస్తాను. మొత్తం నేను మీకు 2 చూపించాను కదా, ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. సో యాజ్ యూజువల్గా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఇక్కడ. సో లైట్గా నెయ్యి వేసుకొని సో 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ 3 రకాలు కూడా చాలా బాగుంటుంది. మీరు పిల్లలకి స్నాక్స్లా చేసి పెట్టచ్చు, అంటే మార్నింగ్ లేకపోతే బ్రేక్ఫాస్ట్గా ఇదే తింటామన్నమాట. సో చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఇలా తినండి, బాగుంటుంది. ఎప్పుడు దోశ ఇడ్లీయే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి కొంచెం ఇష్టంగా చేసి పెట్టాలనుకుంటే మీరు హ్యాపీగా ఇలా చేసి పెట్టచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయాయి. సో ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు థర్డ్ చూపిస్తాను అనమాట. యాజ్ యూజువల్ కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకుని ఇక్కడ బీట్ చేసుకుని ఆమ్లెట్ వేసుకోండి. ఇక్కడ నేను ఆమ్లెట్ పెద్దదిగా వేస్తాను, నేను అప్పుడు వేసుకున్న పెద్ద ఆమ్లెట్ని ఇటు సైడ్ ట్విస్ట్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న ఈ 2 బ్రెడ్స్ని
ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని ఇలా తీసి పెట్టుకుంటాను. సో అటు సైడ్ కూడా బాగా మంచిగా రోస్ట్ అవ్వాలి, ఎందుకంటే ఆమ్లెట్ పైన మాడిపోతుంది, లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఉంటుందంటే మీరు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. ట్విస్ట్ చేసేసుకొని ఆమ్లెట్ని రోల్ చేసేసుకుంటే, సో ఇది దీంట్లో ఆమ్లెట్ ఎక్కువ ఉంటుంది, అంత తక్కువ ఉంటుంది, అదే డిఫరెన్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో నేను మీకు మొత్తం 3 రకాలు చేశాను కదా, 3 చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఆమ్లెట్ తక్కువ ఉన్నది, ఇది వచ్చేసి స్వీట్ది, ఇది వచ్చేసి ఆమ్లెట్ ఎక్కువ ఉన్నది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. సో అప్పుడప్పుడు ఇలా చేయండి. సో మా వాడు వచ్చేసరికి నేను మీకు 4 వేసి పెడతాను. సో మేము కూడా తింటాం. సో నేను పిల్లలకి స్నాక్స్గా బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. ఈ గాప్లో చిన్నోడు నిద్ర లేచాడు. సో పెద్దోడు కూడా స్కూల్ నుంచి రాగానే నేను వాడికి చేసిన స్నాక్ పెట్టాను. హ్యాపీగా తిన్నాడు. బాగుంది మమ్మీ అన్నాడు. పిల్లలకి పెట్టేసి నేను కూడా తిన్నానమాట. చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి, ఇంట్లోనే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా సాయంత్రానికి బాడీ అంతా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అలసిపోతాను పొద్దు నుంచి చేసి. సో ఇంక ఈవినింగ్ వచ్చేసి బట్టలు మడతేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, చాలా పనులు ఉంటాయి కదా. సో ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. టైం అరౌండ్ 6:30 అలా అవుతుంది. బయట పిల్లలు గోల చేస్తున్నారు. సో ఇవి నేను మార్నింగ్ అలా సోక్ చేసి పెట్టుకున్నాను. వాటర్ మెలన్, పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పు అనమాట. సో నేను వీక్లీ 2 అలా తీసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇంకా చాలా పని ఉంది. చిన్నోడికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి, పిల్లలిద్దరికి స్నానం చేయాలి, మళ్ళీ కర్రీ ఏం చేయాలని ఆలోచించాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవన్నీ తీస్తే ఏంటంటే వీడియో పెద్దదైపోతుంది అనమాట. సో ఈ వీడియో అంతా టెన్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో ఇలాంటి డే అండ్ మై లైఫ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.